ఆ, ఎవరిది లక్ష్మి ఇది ఈ పుస్తకం? ఇది మలయాళ స్వామి గారిది. శుష్క వేదాంత తమో భాస్కరము. ఓకే. ఓం శ్రీ గురుభ్యో నమః. 10 మే 2025 ఈరోజు సత్సంగంలో లక్ష్మి గారు శుష్క వేదాంత తమో భాస్కరం అనే మలయాళ స్వామి గారి గ్రంథం నుంచి చదివి మనకి ఆ, వివరిస్తారు, డిస్కస్ కూడా చేస్తారు. ఇది నేను సెల్లో ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇక్కడైనా సరే అది వస్తుందేమో అని. ఇందులో నేను ఎంతవరకు చదివానంటే చాప్టర్ అమ్మా స్టార్ట్. 54 పేజీ. 54 పేజీ అమ్మా. ఆ, అంటే ద్వితీయ పాదం అని ఉంది కదా అక్కడ నుంచి. మీరు నిన్న వచ్చినప్పుడు కూడా అది చూడలేదు. అంటే ఆ, క్రాస్ అవ్వట్లేదు కదా ఇది ట్యాబ్. ఆ తిన్నగా వస్తే ఫాంట్ అవునమ్మా. చిన్నగా వస్తుంది. ఒకసారి రేపు వస్తారు కదా చూడండి. ఓకే అలాగే అమ్మా. వస్తే అలాగే అమ్మా. అంటే సెల్లో అయినా కొంచెం పెద్ద అక్షరాలు వస్తాయని చూస్తున్నాను. చిన్నగా వచ్చినా చిన్న చిన్నగా మా సెల్లో చాలా చిన్న అక్షరాలు. కామన్ తీసాను. శుష్క వేదాంత తమో భాస్కర్. ఒక్కసారి ఉండండి. లేకపోతే నేను ల్యాప్టాప్ లోనే ఓపెన్ చేస్తాను. ఓకే. ల్యాప్టాప్ లో కొంచెం పెద్దవే వచ్చాయి బానే. ఉమ్. ఇందులో ఏ పేజ్ అన్నారు? పేజ్ నెంబర్ రావట్లేదు. నెక్స్ట్ చాప్టర్. ద్వితీయ పాదం. గురు శిష్యుల యోగం. అవునమ్మా. అదే అదే అదే. ఉమ్. అయితే ఇప్పుడు ఓ స్వామి, ఆత్మజ్ఞాన సిద్ధి కొరకై సమదమాది గుణము కలిగిన శిష్య సామర్థ్యము చాలునా, లేక గురు సహాయము కూడా ఉండవలయునా అని నాకు గొప్ప సందేహం కలదు. దానిని కరుణతో తెలిపి నన్ను ధన్యునిగా చేయుము మహాత్మా. ఇది ఎప్పటిది? ఎప్పుడో కదా, ఎన్నో సంవత్సరం అంటే అది మనకి చూడాలి. సమాధానం: ఓ సద్గుణశీలుడవైన సోదరుడా, సాధన చతుష్టయ సంపత్తి సంపూర్ణముగా గల శిష్యుడు, శృతిసార మెరింగిన బ్రహ్మనిష్ఠుడగు గురువు ఉండిన ఎడల మాత్రము ఈ బ్రహ్మ విద్య ప్రకాశించును గాని, ఉభయులతో ఎవరైనను పూర్తిగా లేని ఎడల ప్రకాశింప సాధ్యము కాదు. ఎట్లనగా కృషి యొక్క పూర్ణ ఫల సిద్ధి కొరకై శుద్ధమైన భూమియు, అంటే రాళ్ళు కంపలు చవుడు మొదలైన దోషములు లేని సత్తువ గల స్థలము, పరిపక్వమైన విత్తనము నుండిననే గాని లేనిచో ఫలించుటకు సాధ్యము కాదు. సాధ్యము కాదు. భూమి మృదువైన సమస్త గుణములతో కూడిన బీజము లేతదైన ఎడల ఫలము ఈయజాలదు. అంటే ఫలమందు ఫలం ఈయ సాధ్యము కాదు. అంటే భూమి బాగలేకపోయినా విత్తనం బాగలేకపోయినా కూడా ఫలం ఉండదు.
అలాగే విత్తనము పరిపక్వమైన భూమి యందు చవిటి దోషములుంటే నిలుపయోగము. చవిటి మట్టి అంటే విషయవాసనలతో కూడిన మనస్సు, రాళ్ళంటే అహంకార మమకారములు, కంపలంటే దుర్గుణములు. ఈ కంపారిజన్ బాగుంది. ఇవి ఉండకూడదు. ఇది ఇది ఎంతయు పూర్తిగా ఉండినను వైరాగ్యమనడే కళ్ళ అంటే కంచె లేకపోతే క్రోధము అనే జంతువర్గములు నాశనం చేస్తాయి. కంపారిజన్ బాగా చేసాయి. పరిపక్వ బీజములు అంటే తపోనిష్టచే శమదమాది గుణములతో కూడి ఆత్మజ్ఞాన స్వానుభవము గల బ్రహ్మనిష్ఠుడైన గురువు. అపక్వ విత్తనం అంటే వైరాగ్యాది గుణములు లేక పూర్ణ స్వానుభవం సిద్ధి లేని వారు, లేక టెలిగ్రాము అంటే తంతి కొట్టు వారు నన్ను మరు ఆఫీసులో దీని గ్రహించు సామర్థ్యము గలవాడుండిన మాత్రముననే దాని యందు చెప్పు విషయము గ్రాహ్యమును అగును గాని లేకపోతే సాధ్యం కాదు. అంటే ఇచ్చువారు పుచ్చుకునివారు ఉభయులు సమర్థులు కావాలి. అంటే అంటే రెండు కూడా ఇద్దరు సమర్థులు కావాలి. లేకపోతే వైద్యుడు చెప్పినంత పద్యము తప్పకుండా పాటించాలి. రోగము తెలిసిన వైద్యుని వద్ద సరి అయిన ఔషధం ఉండిన రోగము కుదురును గాని దివ్యౌషధం ఇచ్చినను ఆహార పద్యములు అంటే పథ్యం పాటించకపోతే మందు ఫలితం ఇవ్వదు. ఆహారాది పద్యముల్లో జాగరూకుడైనను ఔషధము సరికాకపోతే ఆరోగ్యము కలగదు కదా. అంటే తద్విజ్ఞానార్థం శాంతోదాంత సంగ గురుమేవాభిగచ్చే సమిత్సాణి సమిత్పాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం. అంటే శిష్యుడు దాంతుడు అంటే ఇంద్రియ నిగ్రహం కలవాడై ఆత్మజ్ఞానం కొరకు పూజార్హ వస్తువులను కరమందు ధరించి శృతిసారం ఎరింగినవాడై, శృతి అంటే వేదాలు, బ్రహ్మనిష్ఠుడైన గురువును ఆశ్రయింప వలయునని ముండకోపనిషత్తు చెప్పుచున్నది. దీనిచే గురు శిష్యులు భయులను యోగ్యులుగా ఉండవలయునని తేట తెల్లమగుచున్నది. అయితే గురు లక్షణం అవిద్యా హృదయ గ్రంథి బంధ మోక్షో భవేద్యతః తమేవ గురురిత్యాహం గురు శబ్దార్థ వేదినః. ఏ మహానుభావునిచే అవిద్యా హృదయ గ్రంథి బంధమోక్షము కలుగునో వారిని గురువని గురు శబ్దార్థమెరింగిన పెద్దలు చెప్పుచున్నారు. అవిద్య అనే హృదయ గ్రంథిని ఛేదించగలవాడే గురువు. తర్వాత శృతివాక్యం గుశబ్దస్థంధకారః స్యాత్ తన్నిరోధకః అంధకార నిరోధిత్వాద్ అభిధీయతే. అంటే గు అనే శబ్దము అంధకారానికి పేరు. రు అంటే దానిని నాశనం చేసే తేజస్సు. అంటే బ్రహ్మోపదేశంతో అంధకారమైన చీకటిని నాశము చేసి స్వయం ప్రకాశము అనే పరబ్రహ్మమును కొంతకాలము కరతలామలకం వలె అంటే చేతిలో చేయివారు గురు శబ్దమునకు అర్థమని, అంటే బ్రహ్మజ్ఞానం ఏమీ కాకుండా సులువుగా వచ్చేటట్టు అద్వయ తారక ఉపనిషత్తు చెప్పుచున్నది. అద్వయ తారక ఉపనిషత్తు కూడా ఉంది. అలాగే గుకారశ్చాంధకారో హి ముకారస్తే చ ఉచ్యతే అజ్ఞాన గ్రాసకం బ్రహ్మ గురురేవ న సంశయః. గుకారము అంధకారం అంటే అజ్ఞానం, రుకారము దానిని నాశనం చేసే తేజస్సు అంటే జ్ఞానం అనబడుతుంది. అజ్ఞానం అనే తమస్సుని మింగువాడే గురువు, వాడే బ్రహ్మము, సంశయం లేదు. గుకారశ్చ గుణాతీతో రూపాతీతో రుకారకః గుణరూప విహీనత్వాద్ గురురిత్యభిధీయతే. ఉకారము గుణాతీతము రూపాతీతము, రుకారము
నామరూప గుణ రహిత అవస్థయగు బ్రహ్మం తెలుపువారే గురువు అని పెద్దలచే చెప్పబడును. తర్వాత గురువు కోసం చెప్తున్నారు. చాతుర్య చాతుర్యవా వివేకీ చ అధ్యాత్మ జ్ఞాన వా శుచి మానసం నిర్మలం యస్య గురుత్వం తస్య శోభతే. అంటే చాతుర్యము గలవాడై వివేకి, ఆధ్యాత్మ జ్ఞాన సంపన్నుడై, బహిరంతర శుద్ధి గలవాడై, ఎవని మనస్సు పవిత్రమై ఉండునో వానికి మాత్రము గురు శబ్దము శోభించును గాని శిష్ణోదర పోషణ పరాయణ పరులైన శుష్క వేదాంతులకు ఆ పదము అందదు. గురువో నిర్మలా శాంతా సాధవో మితభాషిణ కామక్రోధ వినిర్ముక్తా సదాచార జితేంద్రియా. అత్యంత నిర్మల హృదయము గలవారై, పరమ శాంతులై, సాధన చతుష్టయ సంపత్తి గుణములతో కూడిన సాధువులై, మితభాషణము గలవారై, కామ క్రోధాదులను అరిషడ్వర్గము లేనివారై, సన్మార్గ ప్రవర్తకులై, చక్షు అంటే శ్రవణాది దశేంద్రియములను జయించిన వారు మాత్రము గురువు అగుటకు అర్హులు గాని ఇంద్రియలోలులకు అధికారము లేదని గురోర్గురువైన శ్రీ పరమేశ్వరుండు గురుగీతయందు పార్వతీదేవికి ఉపదేశించి ఉన్నాడు. ఆచార్యో వేద సంపన్నో విష్ణు భక్తో విమత్సరః యోగజ్ఞో యోగనిష్టశ్చ సదా యోగాత్మక శుచి. ఇంకా ఆచార్యుండు వేద సంపన్నుడై, పరమభక్తుడై, వివాదహీనుడై, యోగము నెరిగినవాడై, యోగనిష్టయందున్నవాడై, సదా యోగాత్మ స్వరూపుడై, బహిరంతర శుద్ధి గలవాడై ఉండవలేను. ఏతేషాం దేశికానాం చ తక్షణం శృణు సువ్రతః అహింస సత్య శౌచాది విశ్వజీవ దయాచరః క్షమావాన్ శాంతచిత్తశ్చ నిగ్రహానుగ్రహే క్షమః సదాచారయతో దక్షో జపధ్యాన పరాయణః జ్ఞానాదీక్షా జ్ఞానదీక్షా సమాయుక్తో గురుభక్తి విశారదః జ్ఞానయోగ క్రియాచర్య చతుష్పాదాంత శాస్త్రవిత్ దంభాచార వినిర్ముక్తః క్షుద్రకర్మ వివర్జితః శిష్యాణాం గుణదోషేషు విజ్ఞానీ చ జితేంద్రియః రాగద్వేష వినిర్ముక్తః కృపయా చ సమన్వితః సమయానాం చ సర్వేషాం జ్ఞానసార పరిగ్రహీ శివానుభూతి సంయుక్తః చిద సంశయః క్షయకుష్టాదిరహితః ఈతరాగశ్చ సుందరః నిర్మలో నిరహంకారో నిశ్శంకో నిర్వికల్పకః తమో విహీనః శాస్త్రజ్ఞః పరమార్థ విచింతకః ఏవలం లక్షణ సంయుక్తో హ్యాచార్య పర ఉచ్యతే. ఇవి ఇట్లు ఆచార్యుని యొక్క లక్షణము. శుభ్రత నిదానముగా వినుము. త్రికరణములచే హింస చేయనివాడు, సత్య శౌచాదులు గలవాడు, సమస్త జీవరాశులు యందు పారావారమై దయగలవాడు, క్షమతో కూడిన వాడు, శాంతమైన చిత్తము గలవాడు, నిగ్రహానుగ్రహ శక్తులు గలవాడు, సదాచారుడు, సమస్త విషయములందు సమర్థుడును, జప ధ్యాన పరాయణుడును, జ్ఞాన దీక్షను ధరించినవాడు, గురుభక్తి యందు ప్రాణమును త్యజించిన వాడును, జ్ఞానము యోగము చర్య క్రియ అను 4 పాదాంతముల పర్యంతము శాస్త్ర అంటే కర్మ భక్తి యోగ జ్ఞానం ఎరింగినవాడు, దంభాచారము గుణదోషములలో దంభాచారము లేనివాడు, క్షుద్రకర్మ నీచదేవత ఉపాసన లేనివాడు, శిష్యుల గుణదోషములలో విశేష జ్ఞానం గలవాడు, సర్వేంద్రియ నిగ్రహం కలవాడు, రాగద్వేషాదులు లేనివాడు, కృపాసాగరుడు, సర్వదా జ్ఞానసారమును గ్రహించి స్వభావం గలవాడు, పరబ్రహ్మ స్వానుభవము గలవాడు, సర్వ సంశయములను ఛేదించి నిస్సంశయుండును, క్షయ కుష్ఠాది రోగములు లేనివాడు,
వైరాగ్యములతో కూడినవాడు సుందరుడును. తర్వాత సరే. సుందరుడును, మమకారము నశించిన వాడును, అహంకారం పోయిన వాడును, శంక ఉండని వాడును, వికల్ప శూన్యుడు, అజ్ఞానము నాశము పొందినవాడు, శాస్త్రసారం ఎరింగినవాడు, పరమార్థతత్వమైన బ్రహ్మమును విశేషముగా చింతచే స్వభావము గలవాడు, ఈలాటి అనేక సుగుణములు గలవాడు ఆచార్యుడు అని గ్రహించవలేను. లేక నీచాచారములు గలవారై దుర్బోధనము చేయువారై ప్రాణిహింసకులైన క్రూరులు పెద్దలు గారని అచింతయ విశ్వవన తార్కిక ఆగమము చెప్పుచున్నది. ఇదంతయు గురు లక్షణము, శిష్య లక్షణము. ఇప్పుడు గురువు గారి లక్షణాలు అయిపోయి శిష్యుడి లక్షణాలు ఒకసారి. ఓ సుగుణ సంపన్నుడనైనా సోదరుడా, ఇప్పుడు శిష్యుని లక్షణములు చెప్పబోనెదను. దీనిని మిగుల శ్రద్ధతో వినవలేను. మోక్షమునకు శిష్యుని శ్రద్ధాభక్తియే ముఖ్య సాధనము గాని మరి ఒక విధముచే కానేరదు. ఒకసారి. ఇది ఉపదేశ క్రమో రామ వ్యవస్థా మాత్రపాతనం జ్ఞానస్య కారణం శుద్ధ శిష్య ప్రజ్ఞైవ కేవల. ఓ శ్రీరాముడా, ఉపదేశము వ్యవస్థా పాలనం కొరకు మాత్రమే, జ్ఞాన సిద్ధికి శిష్యుని శుద్ధమైన ప్రజ్ఞాబలమే ముఖ్య కారణమై ఉన్నది. కనుక శిష్యునికి విషయ వైరాగ్యము మహాప్రజ్ఞయు ఉండవలేను అని వాసిష్టము చెప్పుచున్నది. ఎవని శిరముపై అని వాసిష్టము అంటే యోగ వాసిష్టము. ఎవని శిరముపై శ్రీ గురు పాదోదకము పడలేదో వారి తాపత్రయాగ్ని చల్లార సాధ్యము కాదు. ఎవరు గురు ఉచ్ఛిష్టమును భుజించలేదో వారికి సంసార వ్యాధి శాంతము కానేరదు. ఎవరి శరీరంపై గురు పాదధూళి పడలేదో వారి సంసార దుఃఖ వ్రణం మానుటకు మార్గము లేదు. ఎవరు గురు కృప కొరకై శరీరముతో పాటు పడలేదో వారికి ఇంద్రియ నిగ్రహము సాధ్యము కాదు. అజ్ఞాన మూలహరణం జన్మ కర్మ నివారణం జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం గురుపాదోదకం పిబేత్. గురుపాదోదకం పానం గురోరుచ్ఛిష్ట భోజనం. ఉచ్ఛిష్ట భోజనం అంటే గురువు గారు భోజనం చేసాక మిగిలినటువంటిది అందరూ కూడా మహాప్రసాదంగా పంచుకుంటారనమాట. అది నేను ఎక్కడ చూసానంటే స్వామీజీ దగ్గర. దీనికి కదలట్లేదు. ముండకోపక్షం. ఒక్కసారి స్టక్ అయ్యి ఏ పేజ్ అవుతుంది? మళ్ళీ పేజ్ కదిలిపోయి. ఈశ్వర్, శిష్య లక్షణము అది అవుతుంది. ఓకే, అంటే అనాది అయిన అవుతుందా లేదా? దొరికింది అవుతుంది. మీకు అందరికీ. అంటే నాకు మెయిన్ స్క్రీన్ వదిలేసాను, ఇదే పట్టుకున్నాను, అందుకని ఎవరెవరు వచ్చారో నాకు తెలియట్లేదు. అనాది అయిన అజ్ఞానమును మూలముతో నాశనం చేయునదియు జనన మరణములకు కారణమైన కర్మమును నివారణ చేయునది
గురు పాదోదకము జ్ఞాన వైరాగ్య సిద్ధి కొరకు అవశ్యముగా పానము చేయవలేను. గురుపాద తీర్థము గురు శిష్ట భోజనము శిష్యులకు మోక్ష ఫల ప్రాప్తికరమై ఉన్నవి. గురుపదాం భోజముల్ ఒలువక గల్గునే ప్రవిశుల వైరాగ్య భాగ్య మహిమ. గురుపాద తీర్థంబు క్రోలక కల్గునే జ్ఞాన విజ్ఞాన యోగానుభవము. గురు సుప్రసదాదంబు కొనకున్న గల్గునే ప్రతిలేని చిత్తో పరతి సుఖంబు. గురుతత్వమాత్మగన్గునకున్న గల్గునే నిరతిశయంబైన పరమపదము. సీతారామాంజనేయ సంవాదం చెప్తోంది ఇలాగట. ఏంటని? తస్మై సవిద్వా సుపపన్నాయ సమ్యక్ ప్రశాంత చిత్తాయ సమాన్వితాయ ఏనాక్షరం పురుషం వేద సత్వం ఓవాచ తాం తత్వతో బ్రహ్మ విద్యాం. అంటే విద్వాంసుడు, బాగుగా పరిపక్వమైన చిత్తము గలవాడు, విధి ప్రకారము శరణాగతి పొందినవాడు. ఈ పైదానికి అదేమి ఇవ్వలేదు కనుక ఇక్కడే ఇస్తున్నారు. ఆయన శిష్యునికి ఏ విజ్ఞానము చే సత్యమైన అక్షర పురుషుని కనుగొనునో ఆ బ్రహ్మ విద్యను సత్యముగా ఉపదేశించదును అని ముండకోపనిషత్తు ఇప్పుడు ఏం చెప్తోందంటే, చాతుర్వర్ణ్యే తు సంజాత శాస్త్రజ్ఞాన నిరూపక భక్తి జ్ఞాన వైరాగ్యేణ బుద్ధిమాన్ నీతిమాన్ సదా పురుషార్థ ప్రవక్త చ సదా నిర్ణయ బుద్ధిమాన్ శుశ్రూషాయాంచ కుశలో గురు కార్యే ప్రయత్నవాన్ సంతతం గురు శుశ్రూష వాగుల్లంఘన భీరుక ఏతల్లక్షణ సంపన్న స శిష్య పరికీర్తిత. అమధ్యపాస్తు ఏ శూద్రాః శౌచాచార క్రియాదరాః శివభక్తాశ్చ హే తేషాం దీక్షా కార్యాన్యధానహి. సర్వేషామేవ శిష్యాణామధికం సతగుణం శృణు భక్తిర్విశ్వాసముద్రోహో పూర్వాజ్ఞాపాలన స్థితి శ్రద్ధా శాంతి క్షమా సత్యం తథా శౌచం తపః శృతం కృతజ్ఞతా ద్వాదశకం యస్య శిష్యస్య విద్యతే శిష్యాణాం చ ప్రధానస్య నాణ్యేతే హి ప్రధానకాః. చతుర్వర్ణములయందు జన్మించిన వారు ఎవరైనను సరే శాస్త్రజ్ఞాన నిరూపకుండును, భక్తి జ్ఞాన విరాగములచే సూక్ష్మబుద్ధి గలవాడు, నీతిమంతుడు, పురుషార్థమైన మోక్షానికి సర్వదా ప్రయత్నశీలుడు, సదా స్థిరబుద్ధి గలవాడు, గురు శుశ్రూషయందు ఆసక్తి కలవాడు, సర్వదా గురుకార్యము కొరకు పాటుపడువాడు, గురువచనోల్లంఘనమందు భయము గలవాడు ఇలాంటి లక్షణములు గలవాడు శిష్యుడు అని చెప్తారు. మధ్య మాంసాది భోజనము లేనివాడు, శౌచాచార క్రియలందు ఆదరము గలవాడు, ఈశ్వర భక్తి అందు నిపుణులైన వారు శూద్రులైనను వారికి బ్రహ్మ విద్యా దీక్ష చేయవచ్చు, లేని వారికి కూడదు. శిష్యులందరికీ 100 గుణములు అధికమైన వినుము. భక్తి, విశ్వాసము, అద్రోహము, గురు ఆజ్ఞను పూర్తి చేయుటకై ప్రయత్నించుట, శ్రద్ధ, పరమశాంతము, భూమి వలె క్షమ, సత్యము, బహిరంతర శుద్ధి, తపస్సు, శాస్త్ర శ్రవణం, కృతజ్ఞత, ఈ 12 గుణములు ఎవరికి కలవో వారు శిష్యులలో ప్రధానులు, లేనివారు అప్రధానులు అని పరాఖ్యమందు చెప్పి ఉన్నది. అహింస సత్యమస్తేయం బ్రహ్మచర్యం దయార్జనం క్షమాధృతిర్మితాహార శౌచం చేతి యమాదశ. అహింస, సత్యము, అస్తేయము, బ్రహ్మచర్యము, దయ, ఆర్జవం, క్షమ, ధృతి, మితాహారం, శౌచం అను ఈ 10 యందు యమము, ఈ 10ను అయమం అంటాయి. తమ సంతోషమాస్తిక్యం దానమీశ్వర పూజనం వేదాంత శ్రవణం చైవ హ్రీర్మతిశ్చ జపోవ్రతం. తపస్సు, సంతోషము, ఆస్తిక్యము, దానము
ఈశ్వర పూజనం, వేదాంత శ్రవణం, లజ్జ, మతి, జపం, వ్రతం అనే ఈ 10 నియమము అనబడతాయి. సూత సంహిత. విద్యుక్త కర్మ సంయుక్త కామ సంకల్ప వర్జిత యమైశ్చ నియమైర్యుక్త సర్వసంగ వివర్జిత కృత విద్యోజిత క్రోధ సత్యధర్మ పరాయణ గురు శుశ్రూషణరత పితృమాతృపరాయణ స్వాశ్రమస్థ సదాచారో విద్యద్భిశ్చ సుశిక్షత. విధి ప్రకారమైన కర్మలను చేయువాడు, కామ సంకల్పము లేనివాడు, యమనియమములతో కూడినవాడు, సంసార సంగ వివర్జితుడు, శిక్షించబడిన విద్యతో కూడినవాడు, కామక్రోధములను జయించినవాడు, సత్యధర్మ పరాయణుడు, గురుసేవ యందు ఆసక్తి గలవాడు, తల్లిదండ్రులను పూజించువాడు, ఆశ్రమమందు స్థిరమైనవాడు, సదాచారము గలవాడు, మహాత్ములచే శిక్షింపబడిన వాడుగా ఉండవలేను. మోక్షస్య ప్రథమం ద్వారం వాంగ్నిరోధో అపరిగ్రహ నిరాశాచ నిరీహాచ నిత్యమేకాంతశీలత. మోక్షమునకు మొట్టమొదట ఉండవలసినది మితభాషణము, పరిగ్రహ వివర్జనము, ఆశ లేకుండుట, కోరికలను నాశనము చేయుట, సర్వదా ఏకాంతమందుండుట అని వివేక చూడమని చెప్పుచున్నది. సత్సంగో వాసనాత్యాగో ఆధ్యాత్మ విద్య. ఏమైంది? ఒక్కసారి ఇది మళ్ళీ పోయి ఓకే. సత్సంగో వాసనాత్యాగో అధ్యాత్మ విద్యా విచారణం ప్రాణస్సంస్పంద నిరోధశ్చేత్యుపాయాశ్చేతసో జయే. మనసు నశించి పరబ్రహ్మ స్థితి కలుగుటకై 4 సాధనములు ముముక్షువులకు అతి ఆవశ్యకములు. దానిలో మొట్టమొదటిది సత్సంగం, రెండవది విషయవాసన త్యాగం, మూడవది అధ్యాత్మ విద్యా విచారం, నాలుగవది ధ్యాన యోగాభ్యాసం. ఇవి శిష్యునికి ముఖ్యముగా ఉండవలసిన నిధులు. ఓ సాధన చతుష్టయ సంపన్నుడవైన సోదరుడా, నీవు అధికమైన ప్రశ్నల ఎందు కాలము గడపక శీఘ్రముగా స్వరూపస్థితి పొంది శాశ్వతానంద నిర్వాణ సుఖము అందు వత్సా. కేచిదాగమజాలేన కేచిన్నిగమనకు నిగ సంకులై కేచిత్కర్తేన ముహ్యంతి నైవ జానంతి తారకం. కొందరు ఆగమ శాస్త్రాన్ని వలయందు చిక్కియు, కొందరు వేద శాస్త్రములు చదివియు కాలము వ్యర్థపుచ్చుచు. ఆగమ శాస్త్రం అంటే ఈ పూజలు అలాంటివి. మరికొందరు పరమాణువాదమైన తర్కశాస్త్రములను అవలంబించియు ఆత్మచింత చేయక మోహితులై సంసార సాగర తరుణోపాయం తెలియక దుఃఖమునకు పాత్రులై నాశం పొందుచున్నారు. కనుక ఇక ప్రశ్నలు నిలుపుము. గురు దైవ భక్తితో కూడి కొంతకాలము జనబాహుళ్యము లేని నిర్మల ప్రదేశము చేరి అవస్థాత్రయము సాక్షి అయి పంచకోశ విలక్షణుడైన నీ యొక్క స్వరూప స్థితిని ధ్యానించి బ్రహ్మానంద నిర్వాణ సుఖమందుండుము. స్త్రీలకు బ్రహ్మ విద్య అధికారం. పరమ భక్తురాలైన నారాయణమ్మ అడిగిన ప్రశ్న: ఓ స్వామి, ఈ ఘోర సంసార సాగరమందు అజ్ఞానమును అక్రముచే పట్టుబడి అంటే అజ్ఞానమనే అక్రముచే పట్టుబడి పరితపించే నన్ను భవదీయ కరుణా కటాక్ష వీక్షణము చక్రముచే దానిని ఖండించి కృతార్థయగునట్లు చేసి జనన మరణ భవరోగముల నుండి రక్షింపుము. నేను సుఖదుఖములకు ఆలయమైన ఈ శరీరమును పంజరంలో గూటిలో చిక్కుపడిన పక్షివలే క్షుత్పిపాసాది షడూర్ముల చేత
జరా మరణాది షడ్వికారములమైన దేహ దుఃఖము చేతను బాధ నోర్వలేక నా యొక్క స్వరూప స్థితిని తెలుసుకుని విముక్తి నొందుటకై అనేక పండితులను వేడుకొన్నప్పటికీ వారు నాపై దేలేని వారే స్త్రీలు బ్రహ్మజ్ఞానమునకు అర్హులుగారనియు అంతేగాక పాపజన్ములనియు ఇదియునుగాక శౌచహీనులనియును చెప్పి నా మనోభిలాష నెరవేర్చకపోయిరి. ఇది శాస్త్ర సమ్మతమా? అంతట నేను జలము నశించిన చోట ఉండి మత్స్యము వలె దావాగ్ని మధ్యమందు జీవరక్షణార్థము పరితపించు లేడివలెను సంసారాగ్నిచే పరితపించుచున్న దానను నాపై సర్వజీవులను రక్షించు కరుణా సముద్రుడైన ఈ భగవంతునికైనా దయ రాలేదే. ఉత్తరం: ఓ పరమ పవిత్రమైన ప్రియ సోదరి, నీ యొక్క వైరాగ్యాది మాటలు విన్నంత మాత్రముననే నాకు అత్యంతమైన సంతోషమైనది. ఇక ఇక మీద అవరోగమని నీకు రాదు. దూర సముద్రుడైన శ్రీ పరమేశ్వరుడు మనలు మనల రక్షించు. పరితపించకుడు. నేటి వరకు నీ ప్రారంధం చే దుఃఖించితివని శాంత వచనమును హృదయ సందము కలుగజేసి ఇట్లని: తల్లి, అధ్యాత్మ జ్ఞానమును మహాధనమునకు సమస్తమైన స్త్రీ పురుషులు స్వతంత్రులే. అది వారి వారి హృదయస్థమే గాని మరి ఏమీయును కాదు. నేత్రములచే చూచుటకును, జిహ్వచే రసము గ్రహించుటకును, పాదములచే సంచరించుటకును వారి వారికి ఎలాగున అధికారము గలదో అలాగున వారందరును మనముచే ధ్యానించి శాశ్వతానంద మోక్ష సుఖమును పొందవచ్చును. ఇది ఇది మద్గురు స్వాముల దివ్య శ్రీపాద పద్మములు సాక్షిగా సత్యము. నేత్రరోగములు లేని వారందరూ ఎలాగున సూర్యుని దర్శింతురో అలాగుననే ఈశ్వర కరుణానిడే దివ్యాంజనముచే అజ్ఞాన తిమిరము తొలగిన వారందరూ పరమాత్మను దర్శింతురు. ఇది నిర్మలమైన వేదము యొక్క నిశ్చయాభిప్రాయము, సజ్జన సమ్మతము. ఇక నీ యొక్క విచారము కొరకై వేదశాస్త్ర అభిప్రాయం కొంత చెప్పెద. సావధాన చిత్తము గల దానివై ఆకర్ణింపు అంటే వినుము. కరుణామూర్తి అయిన శ్రీ కైలాసవాసి అయిన పరమేశ్వరుడు సమస్తమైన వేదాంత రహస్యములను జగజ్జనని యందు అయిన పార్వతీదేవికి ఉపదేశించినట్లు శాస్త్రమందు కన్పట్టుచున్నది. అలాగుననే పరమాత్ముడైన శ్రీమన్నారాయణుడు భూదేవికి బోధించినట్లును అలా వైష్ణవాగమాధ్య అనేక పురాణములు యందు చెప్పి ఉన్నది. దీనిని బట్టి యోచించిన ఎడల స్త్రీలు మళ్ళీ ఇది స్టక్ అవుతోందేంటి? ఒక్కసారి అయిపోయిందా? బ్రహ్మ విద్యకు కానిచో ఆ అదే ఆ దయామూర్తులు ఏల చెప్పుదురు. చతుషష్ఠి కళా స్వరూపిణియకు శ్రీ భారతి స్త్రీగాథ ఈ బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతి విద్దేవ సదా పూజిత
అని శాస్త్రము కనపట్టుచున్నది. వినబడుతోందా అందరికీను? హలో, వినిపిస్తుందమ్మా, వినిపిస్తుంది. ఎన్ని నిమిషాలు ఉందండి? 8:06 అయిందమ్మా. వసంతలత, నీకు తెలుస్తోందా? 7:30. ఇంకా 10 మినిట్స్ ఉందమ్మా. 10 మినిట్స్ కాదు, ఇంకా తక్కువ ఉంటుంది. ఇందాకలే 10 మినిట్స్ అయిపోయి. 2 మినిట్స్ కదా వస్తుంది. చూసి చెప్పండి, చూడకుండా చూసే అంటే ఇందాకలే నాకు వచ్చింది 10 మినిట్స్ ఉందని. అది అయిపోయి ఇప్పటికి 5 నిమిషాలు అయిపోయింది. ఓకే. ఈ బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతి బిద్దేవై సదా పూజిత. ఈ యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతి బిద్దేవ్యై సదా పూజిత అని శాస్త్రము అందు కనపట్టుచుంది. యాజ్ఞవల్క్య మహర్షి బృహదారణ్యక ఉపనిషత్ తన భార్య అయిన మైత్రేయికిన్ని, కపిలాచార్యుడు సాంఖ్య శాస్త్రమందు తన తల్లి అయిన దేవహూతికిని బ్రహ్మతత్వమును